మందా కృష్ణమాదిగ గారి నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ మందా కృష్ణమాదిగ గారి నాయకత్వం. అయ్యా, ఈరోజు అణగారిన వర్గాలను గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తిని గుర్తించి ఈయన అనేక సేవా రంగాలలో ఒక ఎంఆర్పిఎస్కే కాకుండా మిగతా అణగారిన వర్గాల జాతి కోసము ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మహత్తరమైన స్ట్రైకులు చేస్తూ అక్కడ వెంటనే స్పందించి న్యాయం జరిగేలాగున ఎన్నో ఉద్యమాలు చేసి ఈ కృష్ణమాదిగన్న గారు ముందంజలో ఉన్నారు. ఈయన సేవాభావాలను ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ ఇక్కడ కానీ గుర్తించి మాన్యశ్రీ మందా కృష్ణమాదిగ గారికి ఈయన మంచి ప్రజాసేవకుడు, ప్రజలలో నిరంతరము సమస్యలపైన పోరాటం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఈయన తన కుటుంబమే కాకుండా మిగతా అన్ని అణగారిన కులాలను గుర్తించి అణగారిన ప్రజల కోసం పాటుపడే మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఈయనను ఈ కూటమి ప్రభుత్వము నిజంగా వాస్తవంగా కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇటువంటి పెద్దలు గుర్తించి ఈయనకు ఈ అవార్డు పద్మశ్రీ అవార్డు ఆ యొక్క పదవి అంటే గౌరవప్రదమైనటువంటి పద్మశ్రీ అవార్డును ఇచ్చినందుకు మా అణగారిన వర్గాల తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల తరపున మరి ప్రత్యేకంగా మా ఎంఆర్పిఎస్ను వ్యవస్థాపకులు కాబట్టి మాకు చిరకాల వాంఛ అన్న మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పి మేము ఇంకా మా అణగారిన వర్గాలకే కాకుండా ఇతర కులాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోరాటాలు చేస్తూ న్యాయం జరిగేలాగున నిరంతరము మందా కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో మేమందరము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రేపు ఫిబ్రవరి నెల 7వ తేదీన మాదిగల లక్ష డప్పుల సమావేశం, లక్ష డప్పుల సమావేశానికి ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి నంద్యాల, కర్నూలు 2 జిల్లాల నుండి కూడా మా మాదిగ జనాన్ని, మాతో పాటు ఉన్నటువంటి ఉపకులాల వారిని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా ఈ అవసరమైతే ఈ మంచి సభకు అందరినీ వచ్చే విధంగా మేము కృషి చేసి భారీ ఎత్తున తరలించాలని చెప్పి మా ఎంఆర్పిఎస్ ఉద్యమం తరపున మేము నమస్కారాలు చేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి జిల్లా కమిటీ, మా మండల కమిటీ, తాలూకా కమిటీ వారి పెద్దలందరికీ మా హృదయపూర్వకంగా వందనాలు చేస్తూ ముగిస్తున్నాను.